కెల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ ను జయహో రథసారథి డ్రైవర్స్ ఓనర్స్ ట్రక్ అసోసియేషన్ సభ్యులు నిర్బంధించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో హిట్ అండ్ రన్ 106.2ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టోల్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో హైవేపై వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పి ట్రాఫిక్ ను నియంత్రించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఏలేటి వాసు మాట్లాడుతూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ పార్లమెంట్లో జీవోను ప్రవేశపెట్టారన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా జయహో రథసారథి పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్లను నిర్బంధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ హెల్పర్స్ పాల్గొన్నారు. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్నటువంటి ఈ టోల్ గేట్లను నిర్బంధించడం జరిగింది. దీనికి గల కారణం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ చట్టం. ఎవరైతే యాక్సిడెంట్ చేస్తే గుద్దేసి పారిపోతాడో డ్రైవర్, అలాంటి యాక్సిడెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరిపై కూడా 7 లక్షల రూపాయలు జరిమానా విధించాలని, 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలనేటువంటి 2 డిమాండ్లు తీసుకొస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రతిపాదన పెట్టడం జరిగింది. దీనివల్ల దేశవ్యాప్తంగా డ్రైవర్లు బంద్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే లారీ యజమానులు దీనివల్ల నష్టమేటని డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే సహజంగా యాక్సిడెంట్ అయితే 6 నెలల లైసెన్స్ రద్దు అవుతుంది. లైసెన్స్ రద్దు అవుతుంటే ఆ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునే నాయకులు లేరు, నాదులు లేరు, లారీ యజమానులు లేరు. 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబం ఎలా బ్రతకాలి? 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని పార్లమెంట్ లో అమిత్ షా గారు మాట్లాడిన కారణంగా జయహో రథసారథి సంస్థ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అమిత్ షా గారు పార్లమెంట్ వెళ్ళడానికి ఒక కార్ డ్రైవర్ కావాలి. ఈ దేశానికి రథసారథిని అని చెప్పుకునే ప్రధానమంత్రికి డ్రైవర్ కావాలి. ఈ రైతు పండించినటువంటి పంటను దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్కు ఈ ప్రజలకు అందించడానికి డ్రైవర్ కావాలి. మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని తరలించడానికి డ్రైవర్ కావాలి. ప్రతి ఒక్కరికి డ్రైవర్ అవసరం ఉంది. ప్రతి సంవత్సరం భారీ వాహనాల కొనుగోళ్లు ధరలు పెరుగుతున్నాయి, కానీ డ్రైవర్ల జీతపత్యాలు ఇప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉంటున్నాయి. ఒక బ్యాగ్ తగిలించుకున్న వ్యక్తిని డ్యూటీకి వెళ్లిన వ్యక్తి ఏ ప్రమాదానికి గురవకుండా తిరిగి ఇంటికి చేరుకుంటాడనేటువంటి గ్యారంటీ ఇవ్వలేరు. ఏమంటే ఈ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రమాదాలు జరగవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? భారతదేశ చరిత్రలో మన భారతదేశంలో భారీ వాహనాల ద్వారా 18% మాత్రమే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సుమారు 65% చిన్న చితక అంటే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ వల్ల యాక్సిడెంట్